బావా బొట్టు పెట్టేశావు, ఇక పెళ్ళొక్కటే మిగిలింది. ఓం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం శ్రీకాంతాయ కళ్యాణ నిధేయనిధేయర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఆపదామ భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాణే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదస్తే. అమ్మా, అబ్బాయి తల్లి మీరే కాబట్టి నాగుల పీఠం దగ్గర ప్రమిదలు ఏర్పాటు చేయండి. కాబోయే కోడల చేత వెలిగిస్తే మీ ఇంట్లో దీపం వెలిగినట్టే. అలాగే పంతులు గారు. ఒక్క నిమిషం బాబు, అమ్మవారి అక్షంతలు శిరస్సు మీద వేస్తా. పంతులు గారు. హరి ఆం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అక్క కోసం తీసుకొస్తున్న ప్రమిద ఇలా. కుందనా, పిల్లలు ఆడుకుంటుంటే నువ్వేం చేస్తావు? నేను చేసిన ప్రమిద అక్కడుంది, నేను ఇంకోటి చేసుకుంటాను గాని నువ్వు వెలిగించి వెళ్ళు. అలాగే పెద్దమ్మా. కనిష్క నా కోడలిగా నా ఇంట్లో అడుగు పెట్టాలి. కనిష్క కౌస్తుభుల జీవితం ప్రశాంతంగా సాగాలి. కనిష్క, త్వరగా రండి. ఆత్మ నాగుల పీఠం దగ్గర ప్రమిదలు ఏర్పాటు చేయండి. కాబోయే కోడల చేత వెలిగిస్తే మీ ఇంట్లో దీపం వెలిగినట్టే. భగవంతుడా, నా ప్రమేయం లేకుండానే
ఇష్టం లేకుండా బొట్టు పెట్టేశాను. కానీ నాకు నచ్చిన అమ్మాయితో దీపం వెలిగించేలా చేశావు. ఏయ్ 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 బుద్ధుందా లేదా? నా కోడలి కోసం పెడితే నువ్వు వెలిగించావేంటి? అరే ఏం మాట్లాడుతున్నారు మీరు? అది పెద్దమ్మ చెప్పిందని. మాట్లాడుకో మాట్లాడుకో. ఏమైంది రత్నమాల? కనిష్క కోసం పెట్టిన దీపం తను వెలిగించింది. అది కాదండి, నేను దాన్ని- ఏయ్, నోర్మై! మాట్లాడితే చంపేస్తాను. మొన్న అలాగే మా ఇంటికొచ్చి నా మీద దొంగ అని నింద వేయాలనుకున్నా. ఇప్పుడు ఇలా ఎన్ని తప్పుడు పనులు చేస్తావు? అరే కాదంటే నమ్మరేంటి? ఈ దీపం మీదని నాకు తెలీదు. మా పెద్దమ్మదనుకున్నాను. ఏయ్, మళ్ళీ పెద్దమది అంటున్నావు? డ్రామాలు ఆడుతున్నావా? డ్రామాలు కాదు, నేనే చెప్పాను. నా దీపం ఇక్కడ పెట్టాను. నేను వెలిగించమంటేనే తను వెలిగించింది. లేదు, తను కావాలని చేసింది. కాంచనా 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 తప్పు జరగలేదు, పొరపాటు మాత్రమే జరిగిందని ఆవిడ చెప్తోంది. అర్థం చేసుకుని వదిలేయటమే పెద్దరికం. నువ్వు వెళ్ళమ్మా. వదినా, నేను రాగానే చెప్పానా మనం వచ్చిన టైం బాగోలేదు అని? ఇప్పుడు చూసావా? కనిష్క వెలిగించాల్సిన దీపమేమో ఆ అమ్మాయి ఎవరో వెలిగించింది. నిన్ను కోపం కాదు, శాస్త్రాలు నమ్మాలి. చస్తున్నాను దీని చాదస్తంతో. కొస్తూ ఎక్కడికి రా? అది అర్జెంట్ కాల్ పెద్దమ్మా, వెళ్ళాలి. కొస్తూ కుందన వెళ్ళి చాలాసేపు అయింది. అక్కడ ఏం గొడవ పెట్టుకుంటుందో ఏమో. నాకు అదే భయంగా ఉందన్నయ్య. అక్క, అక్క, కుందన ఏ, కుందన, ఏమైందే? ఏమైందిరా? కళ్ళు తిరుగుతున్నాయి. ఏ కుందన, ఏ అక్క, ఆ రంగం ఏమందే? ఏమైందమ్మా? అక్క చాలా హ్యాపీగా ఉంది. ఏం జరిగిందమ్మా? నాన్న, నాన్న, బంగారు రాజుతో అక్క పెళ్లికి రంగమ్మ గారు ఒప్పుకున్నారు.
నిజం? రంగమ్మ ఒప్పుకుందా? అవును నాన్న. చాలా సంతోషం. మంచి వార్త చెప్పావే. ఇప్పుడే అందరికి నోరు తీర్చేస్తానుండు. వెల్ కుందనా, ఐఎమ్ కమింగ్. ఫైనల్లీ కుందనా, నువ్వెవరో ఎక్కడుంటావో నాకు తెలిసింది. ఇక నీ మనసులో స్థానం సంపాదించడమే నా లక్ష్యం. ఎస్. హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, ఎస్. 1 minute. ఇక్కడ మాణిక్యం గారి ఇల్లు ఎక్కడ? అదిగో ఆ చివరి రైట్లో ఉంది, అదే. ఆ కనిపించేదానా? అదే. థ్యాంక్ యూ. ఓకే. ఈ డ్రెస్తో వద్దు, డ్రెస్ చేంజ్ చేసుకెళ్దాం. ఎస్. వద్దు, ఇలా డైరెక్ట్గా వెళ్ళొద్దు. లోపల పరిస్థితి ఏంటో తెలుసుకుని వెళ్తే బెటర్. ఆ రంగమ్మని అంత తేలిగ్గా ఒప్పించావంటే నువ్వు సామాన్యురాలు కాదే. అత్తయ్య, ఆమె నొప్పించడంలో నాకన్నా బంగారాజుకి అక్క మీదున్న ఇష్టమే ఎక్కువనిపిస్తోంది. అంటే తనే వాళ్ళ అమ్మా నాన్నలతో నేను మీకు కావాలి అంటే నా ప్రేమని ఒప్పుకొని తీరాలి, నేను ఇంట్లో ఉండాలి అంటే హేమ మన ఇంటికి వచ్చి తీరాల్సిందేనని ఖచ్చితంగా వాళ్లతో వాదించాడు. మీరు కాదంటే నా జీవితం హేమతోనేనని ఇల్లు వదిలి రావడానికి కూడా బయలుదేరాడు. కొడుకు తెగింపుకి వాళ్ళు భయపడి సరేనని దిగి వచ్చారు. అక్క, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. బంగారాజు నిజంగా బంగారమే. నీ ప్రేమ చాలా గొప్పదక్కా. రంగమ్మ అంత తేలిగ్గా ఒప్పుకునేది కాదు. నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదు. నన్ను నమ్మవా నాన్న? నిన్ను కాదమ్మా, ఆవిడే నమ్మదగ్గ మనిషి కాదు. ఏదైనా మెలిక పెడుతుందేమో అని నా అనుమానం. వాళ్ళు మెలికలు పెట్టినా బంగారాజు ఒప్పుకోడు నాన్నా. పెళ్లి విషయాలు మాట్లాడడానికి మన ఇంటికి వస్తానన్నారు.
తను ఒట్టి డబ్బు మనిషమ్మా. అదేంటన్నయ్యా, లాంఛనాలన్నీ ఇస్తాం, పెళ్లి ఘనంగా జరిపిస్తాం అని చెప్దాం. ఉన్న ఈ ఒక్క ఇల్లు ఆవిడకే తాకట్టు పెట్టాను. ఘనంగా పెళ్లి చేయడానికి, లాంఛనాలు ఇవ్వడానికి మన దగ్గర డబ్బెక్కడుంది వరలక్ష్మి? అయ్యో, ఎక్కడో అక్కడ తీసుకొచ్చి సర్దుదాం అన్నయ్యా. అక్కనిష్టపడ్డ బంగారాజు వాళ్ళనేవి అడగనివ్వండి అన్నా. కోరకపోతే మంచిదేనమ్మా, కోరితేనే ఇబ్బంది. ఇబ్బందో సబ్బందో ఎలాగోలా ఈ పెళ్లి చెయ్యాలన్నయ్యా, అంతే. వీళ్ళకేదో డబ్బు అవసరం ఉన్నట్టుంది. ఎలాగైనా వీళ్ళ అవసరం తీర్చి అయిన వాళ్ళని అనిపించుకుని కుందన ప్రేమను దక్కించుకోవాలి. ఎస్, వీళ్ళకి దగ్గర కావాలి, హెల్ప్ చేయాలి. ఎక్స్క్యూజ్ మీ. లోపలికి రండి. ఐ లవ్ యూ. ఈ ప్రాంక్ అతను మా ఇంటికి వచ్చాడేంటి? ఎవరు కావాలి బాబు? గిడ మాణిక్యం సార్ ఎవరు? నేనే బాబు. నమస్తే సారు. నమస్తే. మాది సదాశివపేట. రేపు మా చెల్లికి పండ్లు పూలు అనుకున్నాం. తాంబూలంలో మా చెల్లికి 4 బంగారు గాజులు పెడతామని ఆర్డర్ ఇచ్చినాం. సరిగ్గా మా హౌస్లో ఆయన టైంకి హ్యాండ్ ఇచ్చిండు. అర్జెంటుగా ఎవరు చేస్తారా అని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు వీళ్ళు మీరైతే చేస్తారని చెప్పిర్రు. అందుకే దేవులు ఆడుకుంటూ మీ తానికి వచ్చిన. ఇప్పుడా? కుదరదు బాబు, మేము మా పెద్ద కూతురు పెళ్లి మాటల్లో ఉన్నాం. ఓ, విషయం అదనమాట. కానీ కుదరదంటున్నారు. హెల్ప్ చేయడం ఎలా? కుదరదా లేక చేయలేరా? ఏమన్నావు? ఏమన్నావు? చెయ్యలేమా? చెయ్యలేమో అన్న మాట మా ఇంట వంట లేదు. గట్లనా? అయితే చేసి చూపిరు మరి. నాన్న, ఇది మన పనితనానికి పరువుకి సంబంధించిన విషయం. మీరు ఒకే ఒక్క మాట చెప్పండి, ఇతనికి మన పనితనం ఏంటో చేసి చూపిస్తా. ఇంకొంచెం టెంప్ట్ చేస్తే తప్ప వీళ్ళు ఒప్పుకునేలా లేరు. రేపటికల్లా గాజులు చేసిస్తే మజూరి 4 గింతలు ఎక్కువ ఇస్తా. బాబు, నువ్వు డబ్బులు ఎక్కువిస్తున్నావని కాదు, మా పనితనమేమిటో నిరూపించడానికి ఒప్పుకుంటున్నాం. బా, మంచి ముచ్చట చెప్పిరు. కుందనా, కానివ్వమ్మా. ఎన్ని గాజులు కావాలి? 4. ఏ డిజైన్లో కావాలి? ఎన్ని డిజైన్లు చేస్తారేంది?
ఇందులో ఏ డిజైన్ కావాలో చెప్పండి.